అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సక్సెస్ వేదిక మీద నిలబడడం. దాదాపు 10 to 12 ఇయర్స్ తర్వాత ఫోన్ ఇలా మోగుతుంది నాకు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినిమా అందరికీ ఇంపార్టెంటు. కాకపోతే వాళ్ళందరూ సినిమాల మీద సినిమా తీస్తూ ఉన్నారు. దే వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ నాకు ఇట్స్ బీన్ అ వైల్. అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషెస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది. ఎన్నో ఎన్నో అయింది నాకు లైఫ్లో. అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు. నిజంగా కార్తిక్ గారు ఏం ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం, ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను, ఇది చాలండి, నేను ఇన్నాళ్ళు ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కంబ్యాక్ ఇవ్వు, మేము చూసుకుంటాం, నువ్వు కంబ్యాక్ ఇవ్వు, నీకు హిట్ పడాలి, కంబ్యాక్ ఇవ్వు, కంబ్యాక్ నేను ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కంబ్యాక్ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నప్పుడల్లా వస్తున్నాను తమ్ముడు, త్వరలో చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నా. లోపల తెలియని భయం ఎప్పుడు. చాలా సినిమాలు దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి. అనుకుంది ఒకటైతే జరిగేది ఒకటి. సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం, నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం, అలాగే విశ్వా గారు కూడా మమ్మల్ని అందరినీ నమ్మి ఈ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కార్తిక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని, టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి. అండ్ దగ్గర నేను చూశాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే డైరెక్టర్ గారు, మీరు నన్ను నిలబెట్టలేదు, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు. అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడా చెప్పలేదు. నేను పెరిగిన విధానం, నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉన్నింది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక టెక్నీషియన్గా అండ్ మధ్యలో ఒక సినిమా చేయడం, దానికి రివ్యూస్ వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం, అది వచ్చాక కూడా ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ ఆన్ అయ్యి, అదే విశ్వాన్న ఆ విషయంలో అండి గ్రేట్. ఒక సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్లు అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎంతో పెద్ద గుండెంటే తప్ప చేయరండి అది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ విశ్వా గారు. నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను. యువర్ రియలీ ఆసమ్ సార్. అలాగే నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు, ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి, నన్ను నమ్మి, ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి, ఎంతోమంది చెప్పుంటారు మనం వస్తే ఎందుకు సినిమా వాడి చాలా రోజులు అయింది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని 100% చెప్పుంటారు. ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని, నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయమని రోజు నీకు ఎక్కడికో వెళ్తావు, ఇది నమ్ముతావు, నువ్వు చేయంటే 100% నన్ను నమ్ముతున్నాను. డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. నన్ను ఒక 3 years నిలబడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ గారు, తమ్ముడు, యువర్ ఆసమ్. అండ్ దిస్ జస్ట్ ఎ స్టార్ట్. నువ్వు ఇంకా ఎంత హైట్స్కి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. అందరిని ఇండస్ట్రీలో కలుపుకుంటూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళిపోవాలని దేవుడిని కోరుకుంటున్నాను నిన్ను.